యేసు ప్రభు మనకు నిత్య జీవము ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నిత్య జీవము, శాశ్వత పరిష్కారం. ఇంకా అలా ఇప్పుడు ఈ అప్పు పోతే మళ్ళీ ఇంకో అప్పు, ఈ రోగం పోతే ఇంకో రోగం, ఈ సమస్య పోతే ఇంకో సమస్య. ఇవన్నీ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఇవన్నీ దేవుడు తీర్చగలుగుతాడు. కానీ దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటంటే నిన్ను రక్షించాలని. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక, ఆ యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక, ఆ యేసు ప్రభు కోరిక ఏంటంటే నిన్ను నన్ను మనందరినీ కూడా నిత్య జీవంలోకి చేర్చాలని, ఆయన రాజ్యంలోకి చేర్చాలని దేవుని యొక్క ఇష్టము, దేవుని యొక్క ఉద్దేశము. అందుకే ఆ దేవాది దేవుడు, ఆ రాజులకు రాజు, ఆ ప్రభులకు ప్రభు, ఆయన మానవుడిగా మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆ యేసు ప్రభు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. నీ నా పాపం నిమిత్తమై నువ్వు నేను చేసిన అతిక్రమ నిమిత్తమై యేసు ప్రభు గాయపరచబడ్డాడు, దెబ్బలు తిన్నాడు, ఆయన వీపు దున్నబడింది, ఒళ్ళంతా కరోనా దెబ్బలు, తలపైన ముళ్ళ కిరీటము, కాళ్ళకు చేతులకు మేకలు. ఎందుకు అంటే నీవు నేను ఈ పాపము నుంచి బయటపడాలని. హల్లెలూయా. నీవు నేను ఈ నరకం నుంచి బయటపడాలని, మనకు దేవునికి రాజ్యంలో స్థానం ఇవ్వాలని యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. కాబట్టి ప్రియులారా, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ప్రియులారా, దేవుడు నన్ను రక్షించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం తాత్కాలికమైన ఔషధాల కొరకు మనము ఆలోచన చేయవచ్చు. బైబిల్లో యేసు ప్రభు అంటాడు, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా అని ఆలోచన చేయకండి. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, పొట్టలు ధాన్యము కూర్చుకోవడం, కానీ పరలోక పక్షుల్ని పోషిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఆకాశ పక్షులు ఏమైనా కష్టపడతాయా? ఆయనను పోషిస్తాడు. వాటి గురించి మీరు ఆలోచన చేయకండి, చింతపడకండి. దేవుడు వాటిని పోషించాడు. దేవుడు మిమ్మల్ని ఎందుకు పోషించాడు?